హాయ్ ఫ్రెండ్స్, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చినయాతపాలెం విలేజ్ ఆరిబాగ్ పంచాయతీ. ఈ వీడియో మేము ఎన్నో తరాలు బట్టి ఉండే బాధలు పడి ఇచ్చేసిన దానికి మా పంచకల రమేష్ బాబు గారు, అలాగే పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారు వల్ల మాకు మంచి జరిగింది. అందువల్ల ఈ వీడియో తీయడం జరుగుతుంది. నాకు మాట్లాడడం కొత్త, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకు చూపిస్తున్నానంటే, నా పెళ్ళి 17 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి రాకపోలకి చిన్న గడ్డలాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, కాలువ. ఈ బ్రిడ్జికి చాలామంది వచ్చారు, కానీ ఎంతోమంది నాయకులు వచ్చారు, చేశారు, ప్రామిస్ చేశారు, ఎన్నో మాటలు చెప్పారు, గెలిచేవారు, వెళ్ళిపోయేవారు. కానీ మాకంటే మటుకి ఇప్పుడు వరకు బ్రిడ్జి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా పెందుర్తి నియోజకవర్గంలో పంచకల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ శాంక్షన్ అయింది ఈ రోడ్డు మా ఊరికి. అనుకోవచ్చు సీసీ రోడ్డే కదా, పెద్ద ఇంత ఏముంది ఇందులోనే అనుకోవచ్చు. కానీ మాకు మాత్రం ఇంతే ఫ్రెండ్స్. చాలామంది పడిపోయారు. గడ్డ వస్తే ఈ ఊర్లోంచి, విలేజ్లోంచి కూడా బయటికి వెళ్ళేవారు కాదు. చిన్నపిల్లలు స్కూల్కి కూడా వెళ్ళాలంటే వారమేసి రోజులు కూడా ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కొంతమందికి అయితే పాము కాట్లు కూడా జరిగాయి. ఈ పావు నుంచి ఇంత రూపు అయితే లేదు. అలాగే మా మా సంఘంలో, మా కులంలో ఉన్న మా నాయకులు కూడా పూనుకున్నారు. ముఖ్యంగా బత్తిన శివకోటేశ్వరరావు, అలాగే పెదయాతపాలెం నుంచి కానీ, చినయాతపాలెం గ్రామం నుంచి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పెద్దలు, చిన్నలు అందరూ హెల్ప్ చేశారు, దానికి సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. అందువల్ల మాకు ఈ రోడ్డు వచ్చింది, సీసీ రోడ్డు. అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా ఈ ముందు వీడియో లాగే దీన్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంత దూరం నుంచి ఇక్కడికి రావడం అంటే చిన్న విషయం కాదు. ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా చేరుతారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా మాకు లైట్లు కూడా కావాలి. ఈ ఇలా రావాలంటే చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు చిన్నదే కదమ్మా, ఏమైంది, ఇది వీడియో తీసినాం అనుకోవచ్చు. చిన్నది కాదు ఫ్రెండ్స్. ఈ టొంకలై బెలిచేస్తే ఎలాగుండేవంటే చాలా భయంకరంగా ఉండేది. వర్షం వచ్చినాడైతే ఈ ఊర్లోంచి ఏ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేవారు కాదు. రోడ్డు అవతల వైపు ఉండేదండి మా స్కూలు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఇక్కడ మొత్తం 55 ఇల్లులు. ఈ 55 ఇల్లులు కూడా గడ్డొస్తే అలాగ వర్షంగానే ఉన్న వారం 5 రోజులు పడితే మట్టుకి ఇలా ఉండిపోవాల్సిందే. ఈ పైనుంచి పారే గడ్డ. ఇప్పటికీ మంచి జరిగింది పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఇంకా దీనికి ఓపెనింగ్ కూడా జరగలేదు. మాకు ఇలాగా చేసినందుకు పంచకల రమేష్ బాబు గారికి, అలాగే మా గ్రామ పెద్దలకి, నాయకులకి థ్యాంక్స్ చెప్తూ నీ మనీ. హాయ్. అన్ని వీడియోల్లాగే ఈ వీడియో కూడా ఆదరిస్తారని అనుకుంటాను.